బ్రిటన్లోనో, కెనడాలోనో, అమెరికాలోనో లేదా విదేశాల్లోనో మనోళ్ళు చదువుకుంటే ఎక్కడికంటే అక్కడ అద్భుతమైన చదువులు అనేవి వెళ్ళట్లే. కాకపోతే అక్కడ డాలర్లలో సంపాదన ఉంటుంది. ముందు మనం ఏ స్టడీ లోన్లు వచ్చేస్తున్నాయి బ్యాంకుల్లో, ఆ స్టడీ లోన్ తీసేసుకుని పంపించేస్తే అక్కడికి వెళ్ళాక పనులు చేసుకుంటూ సంపాదించచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి చెయ్యొచ్చు. అక్కడ ఏ పిజ్జాలు అమ్మినా లేకపోతే కనుక ఏ పాయికానాలకు అడిగినా తప్పేం లేదు. అదే మన దేశంలో అది చేస్తే మన వాళ్ళని, మన పిల్లల్ని చులకనగా చూస్తారు. అక్కడ అది చేస్తే డాలర్లో సంపద వస్తుంది కాబట్టి పంపిస్తున్నాం. అదే సందర్భంలో అక్కడ చదువులు అయిపోతే ఆ సర్టిఫికెట్లతో అక్కడ ఉద్యోగాలు వస్తే ఇక జీవితంలో సెటిల్ అయిపోయినట్టే, విదేశాల్లో మన పిల్లలు సెటిల్ అయిపోవచ్చు అన్నటువంటి రూట్లో చేస్తున్నాం. ఇప్పుడు అది ఇతర దేశాల వాళ్ళకి సమస్యగా మారింది. అందుకే తాజాగా బ్రిటన్ ఇప్పుడు కీలకమైన అడుగులు వేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్లోకి అంటే బ్రిటన్లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి సునక్ కొత్త రకం ఆలోచన చేస్తున్నారు. బ్రిటన్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 2 ఏళ్ల పాటు అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే పోస్ట్ స్టడీ వీసాని రద్దు చేయాలని భావిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. దీని మీద సొంత మంత్రివర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. యూకే పోస్ట్ స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీంతో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. బ్రిటన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత 2 ఏళ్ల దాకా అక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు లభించింది. ఒకవేళ ఈ వీసాను రద్దు చేస్తే భారతీయ విద్యార్థులు ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నట్టు నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కాబట్టి అప్పుడు భారతీయులకి కష్టం అవుతుంది. ఇంకోటి, అక్కడ యూనివర్సిటీలకు ఇప్పుడు విపరీతంగా మనోళ్లే స్టూడెంట్స్, ఇప్పుడు అది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.